కుమ్మెర జాతరలో ఉదయం పొద్దున్నే పొడిగన్న దారిలో గుంపులు గుంపుల్లా కన్నె పిల్ల నవ్వుతో గుమ్మం దాటుతుండగా రెండేళ్ల పాపని నెలకేసి తొక్కిన ఛాయలు చిరచించుకున్న అమ్మాయి విలపించిన క్షణం రక్తం తడిసిన బొమ్మ గాలిలో ఊగుతుంది. నన్నే తీసుకెళ్ళు అన్నట్టు ఉంది ఆ చూపు. దేవుడి గింజ మనిషి చేతిలో నలిగింది. దేవుని గుళ్ళోకి దారి మోసిన వారు ఎవరు? మనసు గులోములే రాళ్ళ నిలిచిన వారు ఎవరు? ఒక ఓటు రాదని ప్రాణం తోచిన వారు ఎవరు? మాదిగా వెళ్ళొద్దు అన్న నోటిగా ఎందుకు? దేవుడు ఎవరి జాతో అడిగాడా చెప్పు. గుడి గుమ్మ ఎవరి ఇంటో చూపు. తాకొద్దమ్మా తీర్థం నీకు పనికి రాదు అంటూ చల్లిన మాటలు కొరకే మంటలు. అబ్బాయి చాకలి అమ్మాయి మాదిగే అని అడుగు కింద మట్టినే వేరేలా చేసారా? వీధి చివర కూర్చోనీడే నీ గుడి అంటూ వడగళ్ళలాగా తీర్పులు కురిపించిన వాళ్ళు వారి చేతులే నైవేద్యం పంచుతుంటే ఈ చేతి గాజులు ఎందుకు చప్పున మౌనమయ్యాయి? దేవుని గుళ్ళోకి దారి మూసిన వారు ఎవరు? మనసు గులోములే రాళ్ళ నిలిచిన వారు ఎవరు? ఒక ఓటు రాదని ప్రాణం తోచిన వారు ఎవరు? మాదిగా వెళ్ళొద్దు అన్న నోటి గాలలు ఎందుకు? దేవుడు ఎవరి జాతో అడిగాడా చెప్పు. గుడి గుమ్మం ఎవరి ఇంటో చూపు. దూది పూసిన చేతులు మట్టిని పూజిస్తాయి. అయినా మట్టినే నీకు తాకొద్దు అంటారు. పాప కళ్ళలో మిగిలిన ప్రశ్న అడుగుతుంది. నా నవ్వు ఎర్ర జాతా, నా రక్తం నల్ల జాతా? దేవుని గుళ్ళోకి దారి అందరి దారే. పుట్టుక గీచిన గీతలే మాయందే. కన్నీరు కారినదేలే గుడి పాడడం అయ్యే. పాప అడుగుల జాడే పల్లకి అయ్యే. దేవుడు ఎవరి జాతో అడిగాడా చెప్పు. గుడి గుమ్మం ఎవరి ఇంటో చూ